సో ప్రస్తుతం మనం ఏఐ యుగంలో బతుకుతున్నాం. సో ఏది చేసినా ఏఐ 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 చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. రీసెంట్గా మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా లాస్ అయ్యాయి. ఇది ఈ ఏఐ వల్ల. నిజంగా ఒక చిన్న టూలు మరి స్టాక్ మార్కెట్లనే కాదు పెద్ద పెద్ద అంటే లైక్ పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్ లాగా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా డామినేట్ చేయగలిగే కెపాసిటీ ఉందా? ఇప్పుడు మీరు లాస్ట్ 3-4 డేస్ నుంచి చూస్తున్నట్టయితే ఆంథ్రోపిక్ అనే కంపెనీ వాళ్ళు క్లాడ్ అనే టూల్ ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో. ఒక 6-7 ఆప్షన్స్ వచ్చాయి. అందులో మనం డాక్యుమెంట్ ఇచ్చేసి ఆ డాక్యుమెంట్లో నుంచి అన్ని మీటింగ్ నోట్స్ తీసిమంటే ఇచ్చేస్తుంది. ఆ డాక్యుమెంట్ ఒక 6-7 డిఫరెంట్ డాక్యుమెంట్స్గా తయారు చేసిమని చేసిస్తుంది. అందులో నుంచి సమ్మరీ చేసిమంటే చేస్తుంది, సేల్స్ ఫోర్కాస్టింగ్ చేసిస్తుంది. అయితే రీసెంట్గా ఫిబ్రవరిలో మీరు చూసుకున్నప్పుడు ఒక 1-2 డేస్ మనకు బడ్జెట్ వచ్చిన తర్వాత ఒక 1-2 డేస్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ అయిపోయింది. ఆంథ్రోపిక్ వాళ్ళు బిగ్ అప్డేట్ తీసుకొచ్చిన వెంటనే ఇది అయిపోయింది అని అన్నారు. ఈ బిగ్ అప్డేట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు ఇంకొక ఆప్షన్ లేదు, వాళ్ళు ఖచ్చితంగా ఏఐని అడాప్ట్ చేసుకోవాలి, 100% ఫాలో చేయాల్సిందే. 100%. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు మేజర్గా ఇప్పుడు మనం చూసినట్టయితే ఐటీ స్టాక్స్ పైన ఎఫెక్ట్ ఎందుకు పడింది అంటే టెక్నాలజీలో ఏంటి అని అంటే ఏఐతోని చాలా జాబ్ వెళ్ళిపోతున్నాయని చెప్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం చాలా ఫోకస్ చేసి జాగ్రత్తగా వినాల్సింది ఏంటి అంటే 20 హెయిర్ స్టైల్ చూపిస్తాడు. మనకి ఏది నచ్చింది అని చెప్పి చూపిస్తే ఆటోమేటిక్గా అది కట్ చేస్తాడు. సో నార్మల్ కటింగ్ అయితే 250 రూపీస్, ఏఐ కటింగ్ అయితే 500 రూపీస్. ఏఐ పవర్డ్ క్రియేటివ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ నెలకి 30,000, 40,000, ₹1,00,000 ఒక హౌస్ వైఫ్ 3.5 లక్షలు సంపాదించింది 3 నెలల్లో. నమస్తే, వెల్కమ్ టు సాక్షి, దిస్ ఇస్ దుర్గా. సో ప్రస్తుతం మనం ఏఐ యుగంలో బతుకుతున్నాం. సో ఏది చేసినా ఏఐ 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 చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. అయితే రీసెంట్గా మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా లాస్ అయ్యాయి. ఇది ఈ ఏఐ వల్ల. అంటే నిజంగా ఏఐ వల్ల కావచ్చు, లేదా ఒక చిన్న టూల్ వల్ల కావచ్చు ఇంత నష్టం జరిగే అవకాశం ఉందా? మరి ఏంటి అసలు అది? దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గుండా గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు సాక్షి. యాక్చువల్గా నిజంగా ఒక చిన్న టూలు మరి స్టాక్ మార్కెట్లనే కాదు పెద్ద పెద్ద అంటే లైక్ పెద్ద పెద్ద కంపెనీలు ఇన్ఫోసిస్ లాగా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా డామినేట్ చేయగలిగే కెపాసిటీ ఉందా? అండ్ నేషనల్ మార్కెటే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా సో ఇలాంటివి చూస్తున్నాం. అసలు ఏంటి ఆ టూల్, ఏంటి దాని గురించి సో డీటెయిల్స్? ఇప్పుడు మీరు లాస్ట్ 3-4 డేస్ నుంచి చూస్తున్నట్టయితే ఆంథ్రోపిక్ అనే కంపెనీ వాళ్ళు క్లాడ్ అనే టూల్ ఎప్పటి నుంచో ఉంది మార్కెట్లో. ఇప్పుడు మనకి ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్ జీపీటీ ఎలా అయితే తయారు చేశారో ఆంథ్రోపిక్ అనేది పేరెంట్ కంపెనీ క్లాడ్ అనే టూల్. క్లాడ్ అనే టూల్ వాళ్ళు మనకి ఏంటంటే జనవరిలో ఒక క్లాడ్ కోవర్క్ అనే ఒక మోడల్ తీసుకొచ్చారు. ఒక ఆప్షన్, ఒక చిన్న ఫీచర్ని తీసుకొచ్చారు. అదేంటి అంటే ఆటోమేటిక్గా ఆటోనామస్గా వర్క్ చేసే ఒక రోబోట్ లాగా మీకు ముందు దాకా మనం చూసినప్పుడు ఏంటి అంటే చాట్ జీపీటీని మనం అసిస్టెంట్ లాగా వాడుకోవచ్చు. నేను ఇది చెప్తే అది చేయాలి, లేదంటే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ చేయడము, ఒక ప్రాసెస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీ డే టు డే వర్క్స్లో ఒక డాక్యుమెంట్ చేసి దాని తర్వాత ఇచ్చేసి అని స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ ఇండివిజువల్గా మనం గైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక అసిస్టెంట్ ఏంటి నాకు ఒకసారి నాకు ఇచ్చేసి పెట్టు చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ కోవర్క్కి ఏంటి అంటే ఆటోనామస్గా ఏంటి అంటే దానికి మొత్తం నాకు ఇది కావాలి అని చెప్పేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కేక్ తయారు చేసి ఇవ్వాలి అని చెప్తే మొత్తం దానికి కావాల్సిన రెసిపీ, దానికి కావాల్సిన క్రీమ్, దానికి కావాల్సిన అన్ని థింగ్స్ ఆటోనామస్గా అదే చేసుకుంటుంది అండ్ ప్యారల్ ఒకటిసారి చేసుకోగలుగుతుంది. ముందు చాట్ జీపీటీ ఇట్లాంటి ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని తర్వాత. కానీ ఇప్పుడు ఆ ఒక్కొక్క దగ్గర కూడా కాకుండా ఏంటి అంటే ఆటోనామస్గా చేసుకునేంత క్యాపబిలిటీ ఆ కోవర్కి వచ్చింది. సో ఆ కోవర్క్ అనే ఫీచర్లో ఏంటి అంటే చాలా మటుకు మనకి ఐటీ రిలేటెడ్ అనుకోండి, సేల్స్ ఫోర్కాస్టింగ్ రిలేటెడ్ అనుకోండి, కోడింగ్ రిలేటెడ్ అనుకోండి, చాలా మట్టుకు ఇప్పుడు ఈ వైట్ కలర్ జాబ్స్లో వాళ్ళు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెగ్యులర్ డే టు డే టైమ్స్లో సేవ్ చేసే వాళ్ళు రెగ్యులర్ పని ఏదైతే చేస్తారో దాన్ని చాలా సింప్లిఫై చేసింది. తక్కువ టైంలో కూడా, చాలా తక్కువ టైంలో. అంటే వాళ్ళు ఒక 10 అవర్స్ చేసే వర్క్ ఒక 4-5 అవర్స్ లోనే చేసే విధంగా ఫాస్ట్గా వచ్చేసింది. ఇంకా ప్రాక్టికల్గా 100% వాళ్ళు యూజ్ చేయగలిగితే 1 అవర్లో కూడా చేసేయచ్చు. అంటే అంత కాస్ట్ సేవింగ్లో ప్రొడక్టివిటీ పెంచే విధంగా ఫీచర్స్ తీసుకొచ్చారు. ఒక 6-7 ఆప్షన్స్ వచ్చాయి. అందులో మనం డాక్యుమెంట్ ఇచ్చేసి ఆ డాక్యుమెంట్లో నుంచి అన్ని మీటింగ్ నోట్స్ తీసిమంటే ఇచ్చేస్తుంది. ఆ డాక్యుమెంట్ ఒక 6-7 డిఫరెంట్ డాక్యుమెంట్స్గా తయారు చేసిమని చేసిస్తుంది. అందులో నుంచి సమ్మరీ చేసిమంటే చేస్తుంది, సేల్స్ ఫోర్కాస్టింగ్ చేసిస్తుంది, ఐటీలో హెల్ప్ చేస్తుంది, లీగల్ రిలేటెడ్ ఏమైనా హెల్ప్ చేస్తుంది, మార్కెటింగ్ రిలేటెడ్ హెల్ప్ చేస్తుంది. నేను ఒక వెబ్సైట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి కంటెంట్ కావాలి, ఆల్ దీస్ థింగ్స్లో హెల్ప్ చేస్తుంది. అంటే ఒక కంపెనీకి కావాల్సిన రన్నింగ్లో ఉండాల్సిన ఐటీకి అనుకోవచ్చు, లేదంటే మార్కెటింగ్ అనుకోవచ్చు, లేదంటే లీగల్ అనుకోవచ్చు, టెక్నాలజీ రిలేటెడ్ అనుకోవచ్చు, ఇవన్నీ థింగ్స్లో
ఒకటే ఆటోనామస్గా వర్క్ చేయబోతుంది. హ్మ్. ఆ వర్క్ చేసేంత క్యాపబిలిటీ ఉన్న ఫీచర్ని అది జనవరిలోనే కోవర్కి లాంచ్ చేశారు. ఓకే. అయితే రీసెంట్గా ఫిబ్రవరిలో మీరు చూసుకున్నప్పుడు ఆ ఒక 1-2 డేస్ మనకు బడ్జెట్ వచ్చిన తర్వాత ఒక 1-2 డేస్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ అయిపోయింది. ఆంథ్రోపిక్ వాళ్ళు బిగ్ అప్డేట్ తీసుకొచ్చిన వెంటనే ఇది అయిపోయింది అని అన్నారు. ఈ బిగ్ అప్డేట్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక 12 ప్లగిన్స్ తీసుకొచ్చారు. హ్మ్. ప్లగిన్స్ అని అంటే ఎక్స్ట్రా ఇప్పుడు ఒక పిజ్జా పైన మనం పిజ్జా బేస్ అనుకుందాం. పిజ్జా బేస్ అనేది థీమ్ ఆర్ సాఫ్ట్వేర్ అనుకుంటే హ్మ్. దానిపైన అడిషనల్ ఫంక్షనాలిటీ, నాకు ఈ ఫంక్షనాలిటీ కావాలంటే ఈ ప్లగిన్తో చేసుకోవచ్చు, ఓకే. ఈ ఇంకో ఫంక్షనాలిటీ కావాలంటే ఈ ప్లగిన్, అలా 12 ఎవ్రీ వన్కి యూజ్ అయ్యే మల్టిపుల్గా. చాలామంది ఏంటంటే ఈ టెక్నికల్ టూల్స్ అన్నా ఏ అన్నా కోడింగ్ అనే మైండ్లో వెళ్ళిపోతుంది. ఆ కోడింగ్ అనే కాకుండా ఆ బ్యారియర్ని బీట్ చేయడానికి చాలా అందరికీ యూజ్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా, రెగ్యులర్గా యూజ్ అయ్యే విధంగా ఉండే విధంగా వాళ్ళ ప్లగిన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లాంచ్ చేయడము ప్లస్ ఇంకోటి ఏంటంటే దాని డారియో కోఫౌండర్ ఎవరైతే ఉన్నారో హీ ఆల్సో గేవ్ ఏ స్టేట్మెంట్, మీడియా స్టేట్మెంట్ టెలింగ్ దట్ 50% ఆఫ్ ద వైట్ కాలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో బై 2030 హాఫ్ వెళ్ళిపోతాయి అని చెప్పి హీ గేవ్ ఏ బోల్డ్ స్టేట్మెంట్. సో దట్ ఈస్ సంథింగ్ ఏంటి అంటే ద పవర్ ఆఫ్ ఏఐ ఇంతగానం చేయగలుగుతుందా అని చెప్పి చూసి ఎవ్రీ వన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా ఏంటి అని అంటే దే ఇన్వెస్ట్ ఇన్ టెక్నాలజీ. మేజర్గా ఇప్పుడు మనం చూసినట్టయితే ఐటీ స్టాక్స్ పైన ఎఫెక్ట్ ఎందుకు పడింది అంటే టెక్నాలజీలో ఏవైతే ఆటోమేషన్ చేయట్లేదో, ఏవైతే ఇంటెలిజెన్స్ని యూజ్ చేయట్లేదో, ఏవైతే ఏఐకి ఇంకా అడాప్ట్ అవ్వలేదో అటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఎఫెక్ట్ అనేది జరిగింది. ఓకే. అంటే సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏఐని వాడాలి అనే ఎస్, డెసిషన్ ఒకటి వాళ్ళు కన్ఫర్మ్ అండ్ చేసేసుకున్నారు. అంటే ప్రియారిటీ ఇస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. హ్మ్. సో ఇప్పుడు కంపెనీస్లో స్టాక్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. హ్మ్. నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎఫెక్ట్ అయింది అని అంటే దేర్ ఈస్ సంథింగ్ నీడ్ ఆఫ్ ది హవర్. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాము, కానీ ఇప్పుడు నీడ్ ఆఫ్ ది హవర్లో మ్యాండేట్గా అయిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టెంట్ రిజల్ట్స్. అంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే మార్కెట్ ఓన్లీ ఒక్క ఏఐ టూల్తోనే అయిందని చెప్పి చెప్పుకోవడానికి లేదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ ది ఒక క్యాటలిస్ట్ లాగా అనుకోవచ్చు. అలా జరిగింది కాబట్టి మార్కెట్ ఏ దానిపైన నడుస్తుంది, న్యూస్ పైన నడుస్తుంది. న్యూస్ పైన ఇచ్చిన సెంటిమెంటల్ అనాలిసిస్ పైన ఓకే ఇలా జరగబోతుందేమో అని చెప్పి ఎవరైనా కూడా ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తే వాళ్ళు డిసిషన్ మేకింగ్ చేస్తారు. అండ్ ఒకటేసారి పెద్ద పెద్ద స్టాక్స్లలో కూడా సెల్ అయిపోతున్నాయి అన్నప్పుడు అందరు కూడా ప్యానిక్ అయిపోయి సెల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలా ఒక చిన్న కరెక్షన్ అయితే జరిగిందని చెప్పొచ్చు. కానీ ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా అయితే ఈ ఏఐ టూల్ ఇటువంటిది లాంచ్ చేసిందనే సెన్సేషన్ న్యూస్ మాత్రం యాక్ట్ జరిగింది అని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నారు ఇంకొక ఆప్షన్ లేదు, వాళ్ళు ఖచ్చితంగా ఏఐని అడాప్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఫాలో 100%, చేయాల్సిందే అని. 100%. ఎందుకంటే మ్యామ్ ఇప్పుడు ఎనీథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఒక ఐటీ కంపెనీ అయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ డూయింగ్ బిజినెస్. రైట్. సో ఆ బిజినెస్లో ఎవరైనా కూడా దే విల్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్ ఇన్ దేర్ మైండ్, ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, నేను ఎంత శాలరీ ఇస్తున్నా, నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, అదే ఆలోచిస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే ఎంప్లాయీ వర్క్ ఫోర్స్ విత్ ఏఐ యూస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఫ్రాక్షన్స్లో అయిపోతుంది. అంటే ముందు 100 రూపీస్ అయిపోతే ఇప్పుడు ఒక 10 రూపీస్లో కూడా అయిపోతుంది. ఖర్చు తక్కువ, టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతున్నారు, ప్రోడక్ట్స్ని ఫాస్ట్ డెవలప్ చేయగలుగుతున్నారు, సర్వీస్ ఎక్కువ ఇవ్వగలుగుతున్నారు, కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకొచ్చుకోరాగలుగుతున్నారు, అన్ని థింగ్స్ చేయగలుగుతున్నారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఇట్స్ ఏ బిజినెస్ పెంచే అవకాశం. ఆఫ్ కోర్స్. బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ టైం కాబట్టి, ఎఫర్ట్ కాబట్టి, స్కిల్ కాబట్టి. ఆ స్కిల్ దొరికిపోతుంది, ఆ ఎఫర్ట్ తక్కువ ఎఫర్ట్లో అయిపోతుంది, టైము చాలా ఎక్కువ సేవ్ చేస్తుంది. సో ఈ మూడిట్లలో మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ అడాప్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కదా. అండ్ ఈ సాస్ మోడల్లో రావడము అంటే ప్రతి ఒక్కరికి యూజేజ్కి వెళ్ళిపోవడము. అండ్ ఈ ప్రో వర్జన్లో ఇచ్చారు, క్లాడ్ యొక్క ప్రో వర్జన్, ప్రీమియం వర్జన్లో అందరికీ అవైలబుల్గా చేశారు. అంటే ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్టయితే ఒక ల్యాండ్స్కేప్ ఎలా మారిపోతుంది అని అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాండ్స్కేప్, యూ విల్ హ్యావ్ యువర్ టీమ్ మెంబర్స్ యాజ్ యువర్ ఏఐ టూల్స్ విల్ బి యువర్ టీమ్ మెంబర్స్ అనుకోవచ్చు. సో అంటే ఇప్పుడు కోవర్క్ అంటే యూ విల్ వర్క్, యూ విల్ గైడ్, యూ విల్ టెల్ అండ్ ఇట్ విల్ వర్క్ ఆటోమేటికలీ వితౌట్ యువర్ ఇన్స్ట్రక్షన్ ఆల్సో అండ్ మల్టిపుల్ టాస్క్. అండ్ ఇప్పుడు క్లాడ్ కోవర్క్ అండ్ క్లాడ్ కోడ్ అని ఇంకో ఫీచర్ ఉంది. ఆ కోడింగ్లో కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక 1-2 days బ్యాక్ దే హ్యావ్ లాంచ్డ్ ఓపస్ 4.6 అప్డేట్ ఒకటి తీసుకొచ్చారు. ఈ అప్డేట్లో ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ 1 million టోకెన్స్ బ్యాండ్విడ్త్. అంటే లాంగ్ టైపింగ్, లాంగ్ ఫార్మ్ ఆఫ్ కాంటెంట్, లాంగ్ ప్రాసెసింగ్, లాంగ్ అవుట్పుట్ జనరేషన్, ఒక పెద్ద కోడ్ మొత్తం మనకి చేసి ఇవ్వాలన్నా కూడా చేసి ఇచ్చే అంత క్యాపబిలిటీ వాళ్ళు ఇచ్చారు. ఈ టోకెన్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మీరు ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విన్నారు కదా. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కరెక్ట్ ప్రాంప్ట్ ఎందుకు ఇవ్వాలి అని అంటారు, ఎందుకంటే లేకపోతే మళ్ళీ ప్రో వర్జన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎనీథింగ్ ఒక ప్రాసెసింగ్ జరిగింది అని అంటే కొంచెం ఎనర్జీ ఖర్చు అవుతుంది కదా. ఎనీథింగ్ ఒక ప్రాసెసింగ్ జరిగింది, డీకోడింగ్ అవ్వాలి, ఎన్కోడింగ్ అవ్వాలి, మళ్ళీ అవుట్పుట్ రావాలి, ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుంది కదా. ఆ వెనకాల ఏంటి అంటే టోకెన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఈ టోకెన్స్ బర్న్ అవుతూ ఉంటాయి. సో అయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు పర్ఫెక్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ప్రాంప్ట్ కరెక్ట్ ఇవ్వగలిగితే మనకి ఏం జరుగుతుంది అంటే తక్కువ టోకెన్స్ ఖర్చు అవుతాయి, ఎఫెక్టివ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ టోకెన్స్ యొక్క కెపాసిటీ దీంట్లో ఇంకెక్కువ ఇచ్చారు.
1,000,000 టోకెన్ కెపాసిటీ ఒక క్లాడ్ కోడ్లో ఇచ్చారు. క్లాడ్ కోడ్ వేరే, క్లాడ్ కోవర్క్ వేరే, రెండు కూడా వచ్చేసరికి ఆల్ దీస్ థింగ్స్ డెవలపర్స్కి చాలా ఫాస్ట్ అయిపోయింది. ఓకే. అండ్ ఇప్పుడు మార్కెట్లో ఆల్రెడీ చాలా మందికి మార్కెట్లో ఏఐ టూల్స్ ఉన్నాయి. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ లవబుల్ అని ఒక టూల్ ఉంది, బోల్ట్ అని ఒక టూల్ ఉంది. ఈ టూల్స్ ఏంటి అంటే మీకు ఏదైనా ఐడియా ఉంది, ముందు ఏంటి అంటే మనం ఎక్కడైనా వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేయించుకోవాలి, ఒక యాప్ డెవలప్ చేయించుకోవాలి, లక్షల్లో కూడిన థింగ్. కానీ ఇప్పుడు ఏంటి మనం ఐడియాని ఏదైతే ఉందో డీటెయిల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే కోడ్ రాసి వితిన్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో మీకు ఒక సాఫ్ట్వేర్ తయారు ఇచ్చేస్తుంది. లైవ్గా మీరు దాన్ని డిప్లాయ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు చూస్తుంటారు. అంతే. బిజినెస్ వాళ్ళు ఏంటి అంటే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళ గురించి మాట్లాడుతాను. నాకు సాఫ్ట్వేర్ ఏం అవసరం ఉంటుంది అని అనుకుంటాను. అనుకుంటా. నేను ఒక చిన్న యూస్ కేసు మొన్న మా స్టూడెంట్స్కి నేను నేర్పిస్తున్నప్పుడు ఒక మనకి ఇప్పుడు ఎవరిదైనా కిరాణం షాప్ కానీ మొబైల్ షాప్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది. అమెజాన్లో మీకు స్పిన్ వీల్ చూస్తుంటారు. స్పిన్ చేస్తే మీకు గిఫ్ట్ వస్తుంది. అవునవును. అది మీరు ఆఫ్లైన్లో కూడా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేయొచ్చు కదా. రైట్. సో నాకు చిన్న సాఫ్ట్వేర్ టూల్ తయారు చేసి ఇవ్వు, నాకేంటి అంటే ఇట్లా స్పిన్ చేస్తే ఒక దాంట్లో $250 అమెజాన్ వౌచర్ రావాలి, ఇంకో దాంట్లో ట్రై గుడ్ లక్ నెక్స్ట్ టైం ఇట్లా రావాలి అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ని ChatGPTలో నేను అడిగాను, తెలుగులో అడిగాను. ChatGPT ఇంగ్లీష్లో నాకు ప్రాంప్ట్ ఇచ్చింది. దాన్ని తీసుకెళ్ళి బోల్ట్, లవబుల్ రెండిట్లలో ఇచ్చాను. రెండు డిఫరెంట్ అవుట్పుట్స్ అల్టిమేట్గా నాకు ఒక సాఫ్ట్వేర్ తయారు ఇచ్చింది. అండ్ అది పబ్లిష్ చేసి ఫ్రీగా నేను యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అంటే ఫ్రీ ట్రయల్ ఉంటుంది కదా ప్రతి రైట్ దాంట్లో. రైట్. సో ఆ ఫ్రీగా నేను యూజ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నాకు ఏమైపోయింది, కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెరిగింది. వేరే షాప్లో లేదు, నా షాప్లో ఒక స్పిన్ వీల్ ఉంది. వేరే షాప్లో ఒక సాఫ్ట్వేర్ లేదు, నా షాప్లో ఒక సాఫ్ట్వేర్ ఉంది అన్నప్పుడు ఏంటి, కస్టమర్ ఆబ్వియస్లీ మనకు ఒక యూఎస్పీ, కస్టమర్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు చిన్న దానికోసం మనం ఎక్కడికి వెళ్తాము, చిన్న దానికోసం మనం ఎక్కడికి వెళ్తాము, ఎవరికి డబ్బులు ఇవ్వాలి, ఆల్ దీస్ థింగ్స్ మీరే కూర్చొని చేసుకోవచ్చు కదా. అంతేగా. సో టైం సేవింగ్, ప్రొడక్టివిటీ పెరిగింది, బిజినెస్ పెరుగుతుంది. సో ఇంకొక యూస్ కేసు కూడా చూసుకుంటే ఏంటి అని అంటే ఏఐతోని చాలా జాబ్ వెళ్ళిపోతున్నాయని చెప్తున్నప్పుడు ఇది అక్కడ చాలా మందికి ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం చాలా ఫోకస్ చేసి జాగ్రత్తగా వినాల్సింది ఏంటి అంటే, ఏఐ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు మీ జాబ్ని తీసుకుని వెళ్తున్నారు, ఏఐ మీ జాబ్ని తీసుకుని వెళ్ళట్లేదు. ఏఐ మీ జాబ్ని ఒక 10 తీసుకెళ్ళట్లేదు. మంది చేయాల్సిన దాన్ని ఒక పర్సన్ చేయగలుగుతున్నారంటే మిగతా 9 మంది మరి అక్కడ లాస్ అవుతున్నారు కదా. 9 మంది లాస్ అవుతున్నారు. సినర్జీ నేను చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాదే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, డిజిటల్ కనెక్ట్ అనే కంపెనీ. ఓకే, ముందు మేము 1 ఇయర్లో ఒక 40-50 క్లయింట్స్కి మేము క్యాటర్ చేయగలుగుతాం అనుకుందాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో మనం ఏమేం చేస్తాము, వాళ్ళకి SEO చేస్తాము, వాళ్ళకి కంటెంట్ రాసిస్తాము, వాళ్ళకి ఇమేజెస్ తయారు చేస్తాము, వాళ్ళకి వీడియోలు చేసిస్తాము, వాళ్ళ సోషల్ మీడియా మొత్తం మేనేజ్ చేస్తాము, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఎగ్జిస్టింగ్ కాస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 1/4 కాస్ట్లో ఇదంతా అవుట్పుట్ చేయొచ్చు. వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు చేసినప్పుడు ఏమైపోతుంది, నా కాస్ట్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. 40 క్లయింట్లు చేసే దగ్గర నేను ఒక 100 క్లయింట్కి సర్వీస్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు నా ఇన్కమ్ పెరిగిందా పెరగలేదా? ఆబ్వియస్లీ పెరిగింది. ఇప్పుడు ఇన్కమ్ పెరిగినప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇన్కమ్ పెరుగుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, కొత్త ప్రాజెక్టులు తక్కువ టైంలో చేయగలుగుతున్నాం, గ్రోత్ ఉంది కదా. సో ఇప్పుడు ఇన్కమ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి కదా. అలానే ఏంటి అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, కంప్యూటర్లు వచ్చినప్పుడు అందరు జాబులు వెళ్తా అన్నారు. ఏఐ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఒక 5 times 6 times మోర్ పవర్ఫుల్ దాని కంప్యూటర్ వచ్చినప్పుడు ఎట్లయితే చేంజెస్ వచ్చాయో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ లాగా మల్టిపుల్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఓన్లీ ఒక ఫోన్ ఉండి ఓన్లీ కొన్ని యాప్స్ ఉంటే దాన్ని 2-3 యాప్స్ కలిపి నార్మల్గా యూజ్ చేస్తే దే కెన్ డూ మిరాకిల్స్. నిజంగా దే కెన్ డూ మిరాకిల్స్. లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ నేను లాస్ట్ టైం వీడియోస్లో కూడా చెప్పాను, ఏంటి నన్ను ఇంట్లో కూర్చొని నార్మల్గా సినిమాటిక్ వీడియోస్ చేస్తూ, చనిపోయిన వాళ్ళ వీడియోలు చేస్తూ, సాంగ్స్ చేస్తూ, ఇమేజెస్ తయారు చేస్తూ, యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేస్తూ, ఇవన్నీ చిన్న చిన్న క్రియేటివ్ సర్వీసెస్. ఇవన్నీ ఏఐ పవర్డ్ క్రియేటివ్ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ నెలకి 30,000, 40,000, ₹1,00,000 ఒక హౌస్ వైఫ్ 3.5 లక్షలు సంపాదించింది 3 నెలల్లో. ఒక్కొక్క వీడియోకి షీ ఈస్ ఛార్జింగ్ ₹5,000. ఎందుకంటే పీపుల్ డోంట్ నో విచ్ టూల్ టు యూజ్, వేర్ టు గో, ఆల్ దీస్ థింగ్స్. అండ్ జనరల్గా ఒక షార్ట్ ఫిలిం చేయాలి, ఆ షార్ట్ ఫిలింకి మినిమం టు మినిమం మీ ప్రొడక్షన్ కాస్ట్ ఐడియా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 4-5 lakhs అవుతాయి. అదే మీరు ఏఐ యూజ్ చేసుకుని ఒక ₹5,000 చేసేయచ్చు. 5,000 రూపీస్లో మీకు కాస్ట్ పడింది, మీరు ఒక 20,000 అడిగినా కూడా ఎవరైనా ఇస్తారు కదా. ఎందుకంటే 3 లక్షల నుంచి 5 లక్షలు పడేది మీకు 20,000లో వస్తుంది అంటే ఎందుకు ఇవ్వరు? అండ్ హై క్వాలిటీ మోడల్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కెమెరా అవసరం లేదు, ఓన్లీ ప్రాంప్ట్ చేస్తూ ఇమేజెస్ తయారు చేసి మీకు నచ్చినట్టు మీరు ఏం మాట్లాడిస్తే ఆ క్యారెక్టర్తో దాన్ని మాట్లాడించి మరీ మనం చేసుకోవచ్చు అని అంటే అంత అద్భుతాలు ఖాళీ ఫోన్లో 2-3 యాప్స్లోకి వెళ్ళి చేసేసుకోవచ్చు. సో అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. యూజ్ చేసుకోవడం తెలియదు అంటే రెండు వైపులా 10 ఉన్న కత్తి లాంటిది. సో ఎటు ఎలా యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలి. 100%. అండ్ ఇంకొక దీని వల్ల మరి ఏమైనా నష్టాలు ఉన్నాయా మరి? ఎటువంటి అంటే సైబర్ క్రైమ్స్ కూడా చూస్తున్నాం ఈ నేపథ్యంలో.
సో ఇప్పుడు నెగెటివ్స్ చూసినట్టయితే బేసిక్గా ఏమైపోయిందంటే చాలా పిల్లలు కూడా చాట్ జీపీటీ ఇట్లాంటివి యూస్ చేస్తున్నారు. మనం గూగుల్ సెర్చ్ కూడా చూసుకుంటే ఏమైపోయిందంటే గూగుల్ సెర్చ్లో సెర్చెస్ 25% తగ్గిపోయి చాట్ జీపీటీకి వచ్చేసాయి. అవును. ఎందుకంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాయి. చాట్ జీపీటీ సూటిగా ఆన్సర్ ఇచ్చేస్తుంది. హ్మ్. ఓకే. చాట్ జీపీటీ వాళ్ళు మనకి ఇప్పుడు రీసెంట్గా 3-4 డేస్ బ్యాక్ అప్డేట్ ఏంటంటే వాళ్ళు యాడ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఓహ్! చాట్ జీపీటీలో మీకు యాడ్స్ కూడా వస్తాయి ఫ్రీ వర్జన్లో ఆల్ దీస్ థింగ్స్లో. హుహుహు. అయితే ఇప్పుడు ఒక ల్యాండ్స్కేప్ వైజ్గా చూసుకుంటే అండ్ నెగిటివ్స్ పరంగా మాట్లాడుకుంటే ఏంటి అంటే హ్మ్. పిల్లలు గానీ, పెద్దలు గానీ ఆల్ దీస్ థింగ్స్ టెక్నాలజీ పైన టూ మచ్ డిపెండెన్సీ పెరిగిపోయింది. అవును. వాళ్ళకున్న క్రియేటివిటీ డిమినిషింగ్ అయిపోతుందేమో అని నాకు అనిపించింది. రైట్. ఓన్‌గా ఏమి చేయాలనుకోరు ఇంక. అన్నీ యాహ్! ఎళ్ళేసి అన్నీ అడుగుతారు. దాన్నే అడుగుతున్నారు. ఇప్పుడు హ్మ్. ఏదైనా చిన్న వర్క్ అయినా దాన్నే అడుగుతున్నారు. అరే! అంటే ఇంకా లేజీ అయిపోతున్నారని అనిపించింది. నిజమే. క్రియేటివిటీ తగ్గిపోతుంది అని అనిపించింది. అవును. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన క్రియేటివిటీని అలా దాన్ని పెంచుకోవడానికి, మన హ్మ్. క్రియేటివిటీని, మన ఇంటెలిజెన్స్‌ని పెంచుకొని ఫాస్టెన్ చేయడానికి, మళ్ళా ఆలోచన విధానాన్ని ఒక 10 టైమ్స్, 20 టైమ్స్ పెంచుకోవడానికి దాన్ని యూజ్ చేయాలి తప్ప, హ్మ్. కంప్లీట్ దానిపైన డిపెండెన్సీ లేకుండా కంట్రోల్ మన చేతిలో ఉండేటట్టు పెట్టుకోవడం అయితే నేను దట్ ఈస్ అంటే మనం అడిక్ట్ చెప్తాను. అయిపోతున్నాం. ఆ! సో, ఆ అడిక్షన్ తగ్గిచ్చేసి మన కంట్రోల్‌లో టూ దాన్ని మచ్ పెట్టుకోవడం. డిపెండెన్సీ పెరిగిపోతుంది. రైట్. కాన్షియస్‌గా వాళ్ళు యూజ్ చేసుకోవాలని నా సజెషన్ డెఫినైట్‌లీ. అందరికి. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యాహ్! ఎందుకనంటే ఇప్పుడు ప్రతిదీ ముందైతే ఏంటినంటే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాయింగ్‌కి ఏ కలర్ ఎయ్యాలి అని చెప్పి మనం ఇమాజిన్ చేసుకుంటుండే. ఇక్కడ ఈ కలర్ అయితే బావుంటది. ఈ కలర్ అవును. అయితే బావుంటది. ఇప్పుడేం చేస్తున్నాం చాట్ జీపీటీకి ఇచ్చేసి నాకు కలర్ ఏసి అన్నది ఇచ్చేస్తుంది. అవును. సో, ఇలా చేస్తున్నప్పుడు ఏంటినంటే చాలా సింప్లిఫై అయిపోతున్నాయి. పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి. కానీ ఏంటినంటే టూ మచ్ డిపెండెన్సీ ఏమైపోతుందంటే రోబో సినిమాలో ఆ! ఇంకొక రోబోట్ ఇంకోటి క్రియేట్ చేసినట్టు అదే అలా ఎగ్జాక్ట్‌లీ. అలా ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. సో, అది దాన్ని మనం సూపర్ ఏఐ అని అంటాం దాన్ని. ఎంత వాడాలో అంతే వాడాలి. యాహ్! ఎలా వాడాలో అలాగే వాడాలి. అంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్ లైక్ ఎ క్యాటలిస్ట్ అని చెప్తాను. హ్మ్. మీరు ఆల్రెడీ చేస్తున్న ప్రాసెస్‌ని స్పీడప్ చేయడానికి కోసం వాడుకోవాలి గానీ, హ్మ్. కంప్లీట్ దానిపైన డిపెండెన్సీ ఉండకపోవడం బెటర్ అని నా ఫీలింగ్. రైట్ అండి. నిజంగా యాహ్! మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఆఫ్‌కోర్స్ మనం మనం ముందుకెళ్ళడానికి తీసుకొని ఎళ్ళాలి. ఉపయోగపడుతది కానీ బట్ స్టిల్ మనం మొత్తం మనల్ని మనమే కోల్పోయేలా ఉండకూడదు. దట్స్ ట్రూ. సింప్లిఫై. ఎందుకంటే సోషల్ మీడియాలో మీరు చూసినట్టయితే హ్మ్. టూ మెనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా అక్కడ ఏఐ యూజ్ చేస్తారు. హ్మ్. ఏంటి అనంటే మీరు రెగ్యులర్‌గా కామెడీ సీన్స్ చూస్తుంటే రెగ్యులర్‌గా హ్మ్. కామెడీ సీన్స్ వీడియోసే వస్తూ ఉంటాయి. ఆ! ఎక్కువ సేపు మీరు టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులొస్తాయి. రైట్. అవును. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యాడ్స్ చూపియగలుగుతారు మీకు. హ్మ్. సో, ఇలా ఏందనంటే మీరు నైట్ అంతా చూస్తూనే ఉంటారు స్క్రీన్ టైమ్. దానివల్ల హెల్త్ రీజన్స్ ఆల్ దీస్ థింగ్స్ మనకి నెక్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం అండ్ కళ్ళకి ఎఫెక్ట్ అవ్వడము అండ్ క్రియేటివిటీ తగ్గిపోవడము, బ్రెయిన్ ఆలోచించది. అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. హ్మ్. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయినప్పుడు మనం ఆలోచించడానికి ఏముండదు. ఫోకస్ చేయలేకపోతున్నాం. హ్మ్. ఏదైనా చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఒక 5 మినిట్స్ కామ్‌గా కూర్చోమని చెప్పండి. కూర్చోలేరు. హ్మ్. అది చిన్నప్పటి నుంచే అలవాటయిపోతుంది. ఆ స్క్రీన్ టైమ్ ఎంత తగ్గించుకుంటే అంత బెటర్ ఆప్షన్. డెఫినైట్‌లీ. సో, అది కొంచెం అంటే డిపెండెన్సీ ఎక్కువ అయిపోవద్దు. వద్దు. టూ అంతే. మచ్ ఎళ్ళిపోయారు అనంటే వాళ్ళకేమంటే కెరియర్ పైన కూడా ఫోకస్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది రైట్. ఎక్కువుంటుంది. సో, అంటే మనం కంట్రోల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, బార్డర్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. యెస్. సో, నైస్ అండి. చాలా యెస్. చక్కగా వివరించారు. అంటే మీరు చెప్పిన దాంట్లో ఎలా యూజ్ చేసుకోవాలంటే బిజినెస్‌ని పెంచుకోవడం కావచ్చు, మన ఇన్‌కమ్ పెంచుకోవడం ఎలా అనేది అండ్ ఆఫ్‌కోర్స్ మనం ఏం చేయకూడదని కూడా చెప్పారు సో, కాబట్టి ఇక్కడ నేను ఒక క్లియర్ విషయం కట్. ఏం చెప్తానంటే చాలా మందికి కూడా డౌట్ ఉండొచ్చు. హ్మ్. ఏమని అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కరెక్టే ఉంది. వినడానికి బానే ఉంది. హుహు. చేయడానికొచ్చినప్పుడు మాకు ఎలా, ఏంటి ఆల్ దీస్ థింగ్స్ తెలీదు. ఆల్ ద స్టఫ్. హ్మ్. నేనొక చిన్న సజెషన్ ఇస్తాను. ఎవరికైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాస్ట్ వీడియోస్‌లో కూడా చెప్పాను. చాట్ హ్మ్. జీపీటీ నుంచి చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు. అవును. కోట్లు సంపాదిస్తున్నారు. నాకు తెలియట్లేదు. నాకు రావట్లేదు అంటే దాన్నే అడగండి. దాన్నే అడగండి అది కూడా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ! నేను ఒక కిరాణం షాప్ ఉంది. ఆ! కిరాణం షాప్ ఇప్పుడు చాట్ జీపీటీ హోర్డింగ్స్ వచ్చాయి. హ్మ్. చాట్ జీపీటీ యాడ్స్ వస్తున్నాయి. రైట్. చాట్ జీపీటీ మొన్న రీసెంట్ అడ్వర్టైజ్‌మెంట్ ఏంటి అనంటే ఆహ్, నా ముందట కిరాణం షాప్ ఉంది అతనికి. నా ముందట పెద్ద సూపర్ మార్కెట్ వచ్చేసింది. సూపర్ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు నేను బిజినెస్ అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలంటే నేను బిజినెస్ మార్చాలా? ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. బిజినెస్ నాకు నడవట్లేదు. హ్మ్. కిరాణం షాప్ ముందర సూపర్ మార్కెట్ వచ్చింది. హ్మ్. చాట్ జీపీటీ ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే నీ కిరాణం షాప్ దగ్గరనే నువ్వు ఇంకోటి ఏం చేయంటే టీ షాప్ పెట్టు అని చెప్పి ఇచ్చింది. హ్మ్. సో, సూపర్ మార్కెట్‌కి వచ్చిన వాళ్ళందరూ షాపింగ్ చేసిన వాళ్ళందరూ కూడా వచ్చి టీ తాగుతారని హ్మ్. చెప్పేసి. సూపర్. సో, బిజినెస్ అడ్వైస్ ఇచ్చింది. సో, ఇక్కడ సూపర్. నేనేమంటా అంటే దే షుడ్ యూజ్ ఇప్పుడు ఇఫ్ దే డోంట్ నో ఎనీథింగ్ గో అండ్ ఆస్క్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. హ్మ్. దాన్ని అడగొచ్చు. గైడెన్స్ కావాలి ఇస్తుంది. ఎక్కడ స్ట్రక్ అయ్యారు ఇస్తుంది. ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి ఇస్తుంది. నేనిప్పుడు ఏ బిజినెస్ అయినా ఇప్పుడు ఒక బొటిక్ బిజినెస్ ఉంది. హ్మ్. బొటిక్ బిజినెస్ వాళ్ళకి చాట్ జీపీటీ ఎలా ఉపయోగపడుతుంది దాన్ని అడగండి. నేను బొటిక్ బిజినెస్ రన్ చేస్తున్నాను. నాకు నువ్వు ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతావు? హ్మ్. మీకు మార్కెటింగ్ చేసియగలుగుతది. మంచి పోస్టర్స్ చేసియగలుగుతది. మీకు ప్రమోషనల్ మెసేజ్ జనరేట్ చేసియగలుగుతది. వాట్సాప్‌లో కస్టమర్స్‌ని ఎలా తెచ్చుకోవాలో చెప్తుంది. కస్టమర్‌కి వచ్చినప్పుడు ఎటువంటి మెసేజ్ పంపిస్తే ఎలా ఉంటుందో చెప్తుంది. కస్టమర్‌కి ఎటువంటి ఆఫర్‌లు ఇస్తే కస్టమర్ అట్రాక్ట్ అవ్వగలుగుతాడు అది కూడా చెప్తుంది. హ్మ్. కస్టమర్ నా దగ్గరికి వచ్చాడు. కస్టమర్ నాతోని బేరం చేస్తున్నాడు. బేరం చేస్తున్నప్పుడు నేను ఎట్లా చేసినా కూడా గెలవలేకపోతున్నాను. హ్మ్. ఇతనితోని గెలవాలి అని అంటే నేను ఈ విధంగా సైకాలజికల్‌గా ఏమేమి మాట్లాడాలి అంటే అట్లా రైట్. కూడా ఇస్తుంది. హ్మ్. సేల్స్ స్క్రిప్ట్ ఇస్తుంది. ప్రోడక్ట్ ఫస్ట్ తెచ్చుకోవాలా? లేదంటే సర్విస్ ఫస్ట్ తెచ్చుకోవాలా? లేదంటే నేను తక్కువ బడ్జెట్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి? ఎక్స్‌పాండ్ చేసుకోవాలి. ప్లాన్స్ ఇస్తుంది. ఐడియాస్ ఇస్తుంది. గైడెన్స్ ఇస్తుంది. ఇలా చూడండి ఓన్లీ ఒక టూల్ మాత్రమే ఇన్నిగనం హెల్ప్ చేస్తుంది. ఓన్లీ ఫర్ బొటిక్ బిజినెస్. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కూడా నేనేమంటా అంటే వెళ్లి అడగండి.
ఎళ్లి అడిగితే వెతికితే దొరకదంటూ ఏముండదని చెప్పి అని ఆఫ్ అంటుంటారు కోర్స్. కదా! సో, వాళ్ళకేంటంటే దే షుడ్ ఆల్‌వేస్ లుక్ లైక్ ఎన్ ఏంటి అనంటే ఆపర్చునిటీ మైండ్‌సెట్‌గా ఆపర్చునిటీ పాజిటివ్‌గా చూస్తూ ఉంటే రైట్. మనం చూసే విధానం నుంచి మనకు దాని నుంచి వచ్చే అవుట్‌పుట్ అనేది చాలా వస్తుంది. రైట్. సో, ఆ శక్తిని వాళ్ళు పెంచుకోగలిగితే ఇట్ ఈస్ లైక్ మోర్ ఒక క్యూరియాసిటీ అనే స్కిల్‌ని నేర్చుకొని, క్యూరియాసిటీ ఏదైనా కొత్తగా నేర్చుకొని, కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ సేమ్ నడుస్తుంది. మీరు సేమ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. సేమ్ బిజినెస్ నడుస్తున్నప్పుడు సేమ్ రిజల్ట్స్ వస్తాయి. అంతే. రిజల్ట్స్ వేరే రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ యాక్షన్స్ ఏం చేయట్లేదు. ఎక్కడి నుంచి రిజల్ట్స్ వస్తాయి? ఆఫ్ కోర్స్. సో, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ అవర్ లైఫ్, వి షుడ్ డూ సంథింగ్ డిఫరెంట్. ఆఫ్ కోర్స్. ఆబ్వియస్‌లీ ఇన్‌పుట్ ఈస్ ఈక్వల్ టు అవుట్‌పుట్. అంతే కదా మ్యామ్. అంతే. సో, అంతే. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి అనంటే టెక్నాలజీని ఒక కిరాణం షాప్ వాళ్ళు ఏఐని వాడొచ్చు. మ్మ్. ఎలా వాడొచ్చు అని చెప్పి దాన్ని అడగొచ్చు. మ్మ్. సో, ఓకే కస్టమర్‌కి మంచి ఆఫర్ క్రియేట్ చేయమని చెప్తుంది. మ్మ్. పోస్టర్స్ అయితే చాలా అద్భుతంగా క్రియేట్ చేసిస్తుంది. ఓ. చాలా ఓకే. అంటే చాలా అద్భుతంగా. మ్మ్. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అనుకోవచ్చు, పోస్టర్స్ అనుకోవచ్చు, మ్మ్. బ్యానర్స్ అనుకోవచ్చు. మన ఫోటో పెట్టేసి ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ఇమేజ్ అని కొడితే. ఓ. సో, అండ్ జియో వాళ్ళకి ఆల్రెడీ జెమినీ ప్రో వచ్చింది. మ్మ్. జెమినీ ప్రోలో తెలుగులో అద్భుతంగా క్రియేట్ చేసిస్తుంది. మ్మ్. యూట్యూబ్ సో థంబ్‌నెయిల్స్ చాలా మందికి ఈ అనుకోవచ్చు. మధ్య తెలుగులో క్లారిటీ లేదు. ఒక తెలుగు గురించి ప్రోడక్ట్ భాష ఉంది. గురించి. ప్రోడక్ట్ ఫోటోషూట్ కావాలి. ఒక మోడల్‌తో అడ్వర్టైజ్‌మెంట్ కావాలి. తనతోని జనరేట్ చేయించుకోవచ్చు. ఫ్రీగా అయిపోతుంది. మ్మ్. సో, ఇప్పుడు డబ్బులు సేవ్ అయిపోతుంది. మన బిజినెస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి కస్టమర్‌కి 365 రోజులు 365 రకాలుగా మన బిజినెస్ గురించి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మన బిజినెస్ వాని టాప్ ఆఫ్ ద మైండ్‌లో ఉంటది. ఫర్ Obviously. ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను 365 డేస్ 365 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజింగ్ అండ్ స్టోరీస్ చెప్తూ, ఎందుకంటే మార్కెటింగ్ ఇస్ ఆల్ అబౌట్ స్టోరీ టెల్లింగ్ అంటాం. నేను స్టోరీస్ చెప్తూ నా ప్రోడక్ట్ గురించి చెప్తే రేపు పొద్దున డిజిటల్ మార్కెటింగ్ ఎవరికైనా కావాలి అని అంటే నిఖిల్ ఉన్నాడు అని చెప్పి చెప్తారు. ఓకే. మీరు నిఖిల్ దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా. రైట్. సో, ఇది టాప్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది కాబట్టి. ఆఫ్ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్‌గా సాక్షి చూస్తారు. మీ మైండ్‌లోకి ఫస్ట్ గుర్తుకొచ్చే న్యూస్ ఛానల్ పేరు చెప్పండి అంటే సాక్షి సాక్షి చెప్తారు. అంటాం అంతే. సో, మీరు సాక్షి చూసినా చూడకపోయినా సాక్షి అని చెప్తారు. సో, ఇప్పుడు ఆ, టూత్ పేస్ట్ పేరు అడిగినా కూడా అంతే. రోజు చూసేదో రోజు వాడేదో చెప్తూ ఉంటాం. లేదు. వాడంది కూడా చెప్తారు. టూత్ పేస్ట్ పేరు ఏం చెప్తారు మీరు చెప్పండి? జనరల్‌గా 100 పీపుల్‌లో 70-80% కోల్‌గేట్ అని చెప్తారు. అవును. ఇది ఓకే. నిజం. నేను అందరికీ కూడా అడుగుతాను. కోల్‌గేట్ చెప్పిన వాళ్ళందరూ కోల్‌గేట్ వాడతారా అంటే లేదు. ఆఫ్ కోర్స్. వాళ్ళు వాళ్ళ చాయిస్‌ది వాడతారు. కానీ చూసి వాళ్ళ మైండ్‌లో సేవ్ అది అయిపోయి ఉంది. బ్రెయిన్ లో అలాగా పడిపోతుంది. కానీ బ్రెయిన్‌లో పడిపోయింది. ఓకే. మ్మ్. వాళ్ళేమైనా మీకు డబ్బులు ఇచ్చారా? No. ఇవ్వలేదు. మీరు చూసారు. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో గుర్తుపెట్టుకున్నారు. ఫ్రీ పబ్లిసిటీ మీరే చేస్తున్నారు కదా! రైట్. ఆఫ్ కోర్స్. అవును. యాహ్! ఇప్పుడు మీరు వాడకపోయినా ఆ ప్రొడక్ట్‌ని రికమెండ్ చేస్తున్నారు. మ్మ్. మ్మ్. మనకి అది పేస్ట్ అనగానే అదే వచ్చేస్తుంది ఆబ్వియస్లీ. యెస్. రైట్. సో, అలా అంటే మార్కెటింగ్ యొక్క ఎండ్ గోల్ అదే. మార్కెటింగ్ యొక్క ఎండ్ గోల్ ఏంటంటే మీరు సర్వీస్ గాని, మీరు ప్రొడక్ట్ గాని, మీరు బిజినెస్ ఏదైతే ఇస్తూ ఉంటారో దాంట్లో మనం టాప్ ఆఫ్ ద మైండ్ ఉండడమే మార్కెటింగ్‌లో ఆ బిజినెస్. రైట్. సో, మార్కెటింగ్ యొక్క గోల్. కాబట్టి స్ట్రాటజీలు కొంచెం హా! అండ్ ఇప్పుడు మనం ఇఫ్ యూ ఆర్ ఎండ్ అప్ విత్ ఐడియాస్ రావట్లేవు, బిజినెస్ పెరగట్లేదు. ఏదో ఒక చిన్న తప్పు ఉంటుంది. ఆ తప్పు ఏం జరుగుతుంది కదా దాన్ని అడిగి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లోవర్క్‌లో ఇంటెలిజెంట్ టూల్స్ వచ్చాయి. డేటా అనాలిసిస్ చేస్తుంది. సేల్స్ ఫోర్‌కాస్టింగ్ నేను చెప్పినట్టు ఎంత రావచ్చు, ఇన్వెంటరీ ఎంత తెచ్చుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్ చేసిస్తుంది. ఎక్సెల్ ఇంటిగ్రేషన్‌లో కూడా వర్క్ చేస్తుంది. చాలా మందికి హెల్ప్ అయ్యేది ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఇలా మార్కెట్‌లో మనకి 45,000 టూల్స్ ఉన్నాయి. ఏవైతే ఇప్పుడున్న టూల్స్ 45,863 టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 45,863 టూల్స్ 11,600 టాస్క్‌లు చేయగలుగుతున్నాయి. 11,600 జాబ్స్ చేయగలుగుతున్నాయి. సో, చాలా మందికి టూల్స్ ఉన్నాయి. హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళకి కూడా ఏఐ టూల్ ఉంది. ఓకే. సో, మీకు ముందే ఏంటంటే మీ ఫోటో అప్లోడ్ చేస్తే hairstyle.ai అని ఒక టూల్ ఉంది. నేను మొన్నే రీసెంట్‌గా చూసాను. మీరు ముందే కటింగ్ అవ్వకముందే ఒక సెలూన్‌లోకి వెళ్ళిపోతే ఫోటో అప్లోడ్ చేసి మనకి ఆప్షన్స్ చూపిస్తాడు. 20 హెయిర్ స్టైల్ చూపిస్తాడు. మనకి ఏది నచ్చింది అని చెప్పి చూపిస్తే ఆటోమేటిక్‌గా అది కట్ చేస్తాడు. ఓకే. సో, నార్మల్ కటింగ్ అయితే ₹250, ఏఐ కటింగ్ అయితే ₹500 ఓహో. చార్జ్ చేయొచ్చు. ఎందుకనంటే కటింగ్ అయిపోయిన తర్వాత మార్చలేం కదా! అంతే కదా. సో ఎలాగో అందులో అందరూ దానికి సో, ప్రిఫరెన్స్ ఇస్తూ ఇప్పుడు ఉంటారు. జనరల్‌గా అందరి మనం లుకింగ్ ముందే గుడ్ అనేది వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్. ఏంటినంటే నాకు మహేష్ బాబులాగా కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలి అని అంటారు. కానీ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు ఏంటినంటే సెట్ కాదు. ఎక్స్‌పీరియన్స్ సెట్ కాకపోవచ్చు. సో, ఇప్పుడు ఇది ఇలా ఉంటది. అంటే కస్టమర్ యొక్క ఎక్స్‌పీరియన్స్ పెంచి మనం ప్రీమియం లెవెల్ చార్జ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్. అవును. సో, అంటే దిస్ ఈస్ ఎ వాల్యూ అడిషన్. డెఫినెట్లీ. సో, ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్, ఐటీ దెబ్బతింటుందని మాట్లాడుతున్నాం. అయితే ఇటు సైడ్ చూసుకుంటే నార్మల్ పర్సన్ ఎవరైతే సెలూన్ నడిపిస్తున్నాడో అతని బిజినెస్ గ్రో అవుతుంది. అవును. అంటే ఎకనామీ గ్రో అవుతుంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. అది చూసే విధానం బట్టి డిపెండ్ అయి చూసే ఉంటుంది. విధానం మనం దాన్ని ఎలా వాడతాం అనేది కూడా మోర్ ఇంపార్టెంట్. 100%. యాహ్! సో నిఖిల్ గుండ గారు నిజంగా చాలా తెలియని విషయాలు చెప్పారు. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్లు ఎలా వాడటం అనేదే మోర్ ఇంపార్టెంట్. అదే ట్రూ. చూసే దృష్టిని బట్టి ఉంటుంది అంటారు. అలాగే నిజంగా థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి యాక్చువల్గా అంటే మన ఏఐ యుగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు అయితే అడ్వాంటేజ్ ఏఐ ఉంటుంది. అలాగే మనం ఎలా దాన్ని అకార్డింగ్ టు దట్ మనం మౌల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ప్రతి దానికి డిపెండ్ అవ్వకుండా
దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి లేదా మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా యూజ్ చేసుకోవాలనే సింపుల్ లాజిక్ తెలిస్తే మనం కూడా ఏఐతో అద్భుతాలు చేయొచ్చు. సో దానివల్ల లాస్ ఏమవుతుందో ఆలోచించకండి, పాజిటివ్ వేలో తీసుకొని ముందుకెళ్ళడం అయితే ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇది ఇవాళ మన స్పెషల్ చిట్ చాట్. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.